బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ లో ఓడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్పల్లి వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్న వెంకటేష్ రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లో బెట్టింగ్ పెట్టి సుమారు 15 లక్షల రూపాయలు నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన వెంకటేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ లో ఓడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్పల్లి వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్ రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మ్యాచ్ లో బెట్టింగ్ పెట్టి సుమారు 15 లక్షల రూపాయలు నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన వెంకటేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ బెట్టింగ్ లో 15 లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. అయితే ఇందులో ఇంగ్లాండ్ పై 15 లక్షల రూపాయలు బెట్టింగ్ పెట్టి ఓడిపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయారు. ఇతనికి ఒక కూతురు కూడా ఉంది. అంతేకాకుండా ఇతను మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ లో తరచూ ఇతను బెట్టింగ్ కి పాల్పడేవానట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే మొత్తానికి 15 లక్షల రూపాయలు ఒకేసారి పొడగొట్టుకోవడము తీవ్ర మనస్తాపానికి గురై దీనికి సంబంధించి అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇటు పోలీసులు గుర్తించారు. అయితే డబ్బులు ఎక్కడ దీనికి సంబంధించిన యాప్ లో పెట్టాడు, అంతేకాకుండా ఎన్ని రోజుల నుంచి ఒక బెట్టింగ్ కు పాల్పడుతున్నారని దానిపైన కూడా కుటుంబ సభ్యులను పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి కుకట్పల్లి పోలీసులు కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వెంకటేశ్వర రెడ్డికి సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇతర సంబంధించిన దానిపైన ఆరా తీస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ పాల్పడొద్దని చెప్పి చాలా సార్లు పోలీసులు అనేక సార్లు చెప్పినా కానీ ఒక బెట్టింగ్ సంబంధించిన భూతానికి పాల్పడి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి బెట్టింగ్ కు పాల్పడొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.